వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈరోజు మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పరదేశీపాలెం జేకే లేఅవుట్లో అయితే ఉన్నాం. ఇక్కడ మనం ఒక టిఫిన్ షాప్ని అయితే విజిట్ చేస్తున్నాం. ఈ టిఫిన్ షాప్ ఎక్కడ ఉంటుంది అంటే మారికవల్స్ నుంచి ఆనందపురం వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో మనకైతే ఉంటుంది. ఇక్కడ ఉన్న ఓనర్ ఎవరైతే ఉన్నారో కోనసీమ టిఫిన్స్ రన్ చేసిన వాళ్ళు, ఇది ఒక మొబైల్ క్యాంటీన్. సో ఈ ఓనర్ ఏంటి అంటే లైక్ క్వాలిటీకి అస్సలు తగ్గరంట. సో ది బెస్ట్ క్వాలిటేటివ్ టిఫిన్స్ అయితే మనకు వీళ్ళు అందజేస్తారు. సో అది ఎంతవరకు బాగుంటుంది, ఎంత హైజీనిక్గా ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉన్నదనేది ఈరోజు చూసేద్దాం. ఈ టిఫిన్ షాప్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న ఓనర్తో అయితే ఇప్పుడు మనం మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారండి? నేను ఇది 12 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాను మేడం. కోనసీమ టిఫిన్ సెంటర్ అనేది 12 సంవత్సరాల నుంచి పెడుతున్నాను. మాది వెస్ట్ గోదావరి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఉన్నాం మేడం, వైజాగ్లో. ఏంటంటే మేము బోయిపల్లిలో ఉండేది నాది. ఒక 8 సంవత్సరాలు బోయిపల్లిలో పెట్టాను మేడం. ఆ తర్వాత మొబైల్ వ్యాన్ తీసుకుని మొబైల్ వ్యాన్ మీద రన్ చేస్తున్నాను. ఈ రోడ్ ఎక్స్టెన్షన్లో ఈ బడ్డీలు తీసేయడం అని ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఎవరికి ఇబ్బంది లేకుండా, నాకు కూడా ఇబ్బంది లేకుండా, అందుకని మొబైల్ వ్యాన్ కొనుక్కొని డ్రైవర్ కమ్ మాస్టర్ కమ్ ఓనర్ని 3 నేనే. నేను, నా వైఫ్, నా దగ్గర పనిచేస్తున్న మా సిస్టర్ అవనండి, మా పెద్దమ్మ అవనండి, అందరూ కూడా మా సొంత వాళ్ళే ఉంటారు. పని అయినా అని అందరూ కలిసిమెలిసి అందరం కష్టపడతాం. అందరం ఒకేలా కష్టపడతాం. ఎవరు దీంట్లో నేను ఎక్కువ తక్కువ ఉండదు, అందరూ బాగా కష్టపడతారు. నేను వండుతాను, వాళ్ళు కూడా సర్వీస్, కస్టమర్లు కూడా చాలా బాగా సర్వీస్ చేస్తారు మేడం. లైక్ మీ బిజినెస్ ఎలా రన్ అవుతుందండి ఆన్ డైలీ బేసిస్? అంటే ఎక్కువ మంది వస్తారా? బాగానే వస్తారు మేడం. మ్యాక్సిమం నేను క్వాలిటీ మెయింటైన్ చేస్తాను మేడం. ఎటువంటి విషయంలోని, ఆయిల్ విషయంలో కానివ్వండి, దేంట్లో కానివ్వండి, ఎక్కడ నేను రాజీ పడను. ఏ క్వాలిటీ విషయంలో మాత్రం రాజీ పడను. ఆల్రెడీ జీవీఎంసీ వాళ్ళు కూడా వచ్చి నా దగ్గర తింటారు. వాళ్ళు కూడా ఎప్పుడు ఏ కంప్లైంట్ చెప్పరు. చిన్న చిన్న ఉప్పు కాపీ తక్కువ వచ్చు కాప ఈ క్వాలిటీ విషయంలో మాత్రం నేను రాజీ పడను మేడం. 100% నాకు ఉన్న దాంట్లో నేను పరిపూర్ణంగా పెడతాను నీట్గా. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడతారు, రెవెన్యూ ఎంత వస్తుంది అంటే సీజన్ అన్ సీజన్ ఉంటుంది మేడం దీనికి. ఇప్పుడు నేను మొన్న డిసెంబర్, జనవరి ఇదంతా సీజన్ రన్ మేడం. నవంబర్ నుంచి సీజన్ అంటే ఆ టైంలో 10,000 వరకు అమ్ముతాను మేడం. ఒక 5,500, 600, 6,000 వరకు నేను పెడతాను మేడం. పెట్టుబడి పెడతాను. 4,000, 3,500 వస్తుంది. సాలరీలు అయిపోగా నా వైఫ్కి, నాకు, తనకు ఒక 700, నాకు ఒక 1,300, అలా ఒక 2,000 మా ఇద్దరికి ప్రాఫిట్ ఉంటుంది మేడం. అన్ని ఆన్ సీజన్ అయితే 5,000, 6,000 అమ్ముతాను మేడం. 4,000 వరకు పెట్టుబడి పెడతాను. అది కూడా 2,000 మిగులుతుంది. ఆ 2,000లోనే అందరం తీసుకుంటాం. అంటే ఇదేంటంటే మంత్లీ వేజ్గా చూసుకోవాలి, డైలీ వేజ్గా చూసుకుంటే కష్టం మేడం. మంత్లీకి ఒక 30,000, తనకు 15,000 అలా సాలరీ బేసిక్ మీద రన్ చేస్తున్నాను. ఇదంటే ఇప్పుడైతే ఉన్న బిజినెస్ ప్రకారం అయితే లాభాలు అయితే ఆశించలేము. క్వాలిటీ ఇస్తే కనుక, క్వాలిటీ వేరే క్వాలిటీ లేకుండా అంటే చెప్పలేం. కానీ మనం క్వాలిటీ ఇచ్చేటట్టు అయితే మాత్రం ఓన్లీ సాలరీ మీద బేస్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుని రన్ చేస్తే సక్సెస్ఫుల్. అంటే మనకి కూడా కస్టమర్ల ఫీడ్బ్యాక్ బాగుంటుంది మేడం. వాళ్ళకు కూడా మంచి క్వాలిటీ ఇవ్వగలం. అది క్వాలిటీ తగ్గను నేను. క్వాలిటీ మాత్రం నేను తగ్గను మేడం. అది ఆ రోజు నాకు డబ్బులు లేకపోయినా, మిగలకపోయినా ఓకే, హ్యాపీ నేను. కానీ కస్టమర్ తినేది మాత్రం ఎవరు కూడా ఇది బాగాలేదు, ఇది బాగోలేదు అని ఇంతవరకు అయితే నా దగ్గర ఎవరు అనలేదు. సాంబార్ కాడి నుంచి, కొబ్బరి చట్నీ కాడి నుంచి, అల్లం చట్నీ, కరివేపాకు చట్నీ, కొత్తిమీర చట్నీ, నేను కరివేపాకు చట్నీ నేను స్పెషల్ మేడం నా దగ్గర. ఓన్లీ పెసరెట్ ఉప్మా. మాది గోదావరి జిల్లా కదా, వెస్ట్ గోదావరి. గోదావరి జిల్లా కాబట్టి మేము పెసరెట్ ఉప్మా బాగా ఫేమస్ చేస్తాం. సాంబార్ ఒకటి. అది పెసరెట్ ఉప్మా అనేదానికి మాకు మా చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతలు, మా అమ్మమ్మ గారు వేసిన ఆ స్టైల్లోనే వాడతాను నేను కూడా. న్యాచురల్ ఉంటుంది. ఓన్లీ పెసలు రుబ్బుకి అలా వచ్చి న్యాచురల్లీ వేస్తాను మేడం. ప్లానింగ్లు అయితే ఉన్నాయి మేడం. నేను కూడా మంచిగా షాప్ పెట్టి 4 ఉపాధి ఇవ్వాలని నాకు కూడా ఆశ ఉంది. నేను కూడా కష్టపడి అంత దేవుడిని కూడా నాకు ఆరోగ్యం బాగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అది భగవంతుడు దయ మేడం. నా చేతులు నేను చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. మరి నాకు ప్లేస్ ఎక్కడ దొరకట్లేదు మేడం. అందాక ఇక్కడ మున్సిపాలిటీ, గవర్నమెంట్ ప్లేస్లోనే పెట్టుకుని అందాక జీవనాధారం సాగిస్తున్నాను. ఏదైనా మంచి ప్లేస్ దొరికి రెంట్కి ఏదైనా తీసుకుని లేదంటే సిటీకి అని ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. ప్రస్తుతానికి ఇక్కడైతే నన్ను కస్టమర్లు చాలా బాగా ఆదరిస్తున్నారు మేడం.
నేను కూడా బాగా వంట బాగా చేస్తాను. అలాగే నా కస్టమర్లు కూడా నన్ను ఎప్పుడు అంటే ఈరోజు నాకు డైలీ కస్టమర్లు కాకుండా ఇయర్లీ కస్టమర్లు ఉన్నారు. లాయల్ ఆ, కస్టమర్. అవును. అంటే నా దగ్గర ఒక 7-8 సంవత్సరాలు తిన్న కస్టమర్లు కూడా ఈ రోజు కూడా నా దగ్గరే తింటారు. వాళ్ళు కంటిన్యూగా వస్తారు, అసలు మిస్ అవ్వరు. ఏదైనా రోజు నేను సెలవు పెడితే కనుక నాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, కోనసీమ టిఫిన్ సెంటర్ గ్రూప్. నేను ఆ రోజు సెలవు అయితే గ్రూప్లో సెలవు చెప్తాను. ఒక ఎక్కువ రోజు సెలవు అయితే వాళ్ళే ఫోన్ చేస్తారు, ఇన్ని రోజులు సెలవు అంటే కష్టం సార్ అని. టిఫిన్ ఇప్పుడు మధ్యాహ్నం 12 వరకు టిఫిన్ రన్ చేస్తాను మేడం. తర్వాత మధ్యాహ్నం 12 నుంచి బిర్యానీ, మొత్తం వైట్ రైస్ మీల్స్ అన్నీ ఉంటుంది, మీల్స్ ఉంటుంది, చేపల పులుసు, చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ. టిఫిన్ సెక్షన్లో ఎప్పుడైనా మీకు వేస్టేజ్ అవ్వడం అలాంటివి ఏమైనా చూసారా? అంటే రుబ్బు మిగిలిపోవడం థింగ్స్ అలా? అంటే మే నెల జూన్ నెలలో అలా జరుగుతుంది మేడం. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉంటాయి కదా మేడం. ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం టిఫిన్ మీద అందరూ అంత ఇంట్రెస్ట్ చూపించలేరు మేడం. ఎంత క్వాలిటీ ఇచ్చినా కూడా ఎండలకి వాళ్ళు అంత ఫుడ్ ఎక్కువ తినలేరు మేడం. అలాంటప్పుడు నేను కూడా ప్లాన్డ్గా ఎంత అవుతుందో అంతే చేసుకుంటా. ఎప్పుడైనా కొంచెం మిగిలిపోద్ది, ఇంకా అది ఒకసారి మిగిలిపోయింది అది ఇంక దేనికి పనిచేయదు మేడం, పాడైపోద్ది. ఇంకా అది ఏదైనా ఏ ఐటమ్ కూడా నిలువ అయితే ఉండదు, న్యాచురల్గా ఉంటుంది కాబట్టి మరి ఇంకా దాన్ని ఆపలేము మేడం, పాడైపోద్ది. మధ్యాహ్నం కూడా చాలా బాగుంటుంది మేడం మీల్స్. అన్నయ్య కప్ చెప్పాను మేడం, మా అన్నయ్య చిన్న అన్నయ్య ఆయన చేస్తారు. ఆయన అక్కడ ఐఆర్ హోటల్ అని ఉంది, మన గంభీరం దగ్గర ఉంది మేడం. ఆయన అక్కడ ప్రిపరేషన్ చేసుకుంటారు. ఇక్కడ ఏది ప్రాపర్గా పెట్టడానికి లేదు మేడం స్టాండర్డ్గా. మేము ఎక్కడైనా నేనైతే ఇంటి దగ్గర తయారు చేసుకుని వచ్చి ఇక్కడ అంతే పార్సల్ ఉంది. తర్వాత సెట్టింగ్ కూడా ఇస్తున్నాము. దీంట్లోనే ఈ చిన్న దాంట్లోనే చేస్తాం. ఇక్కడ అవుతుంది. ఇక్కడ ఓన్లీ దోశ, పూరి, మసాలా దోశ, ఉల్లి దోశ, ఉప్మా పెసర, ఉల్లి పెసర, ప్లెయిన్ పెసర, ఊతప్పం, ప్లస్ ఏమొచ్చి ఇడ్లీ ఇక్కడ పెడతాం. చట్నీలు అన్నీ కూడా ఇంటి దగ్గర రెడీ చేసుకొస్తాం. కర్రీస్, చట్నీ అన్నీ కూడా ఇంటి దగ్గరే రెడీ చేసుకుని వస్తాం మేడం. అంటే మీ సుమన్ టీవీ మరి నన్ను ఈ విధంగా వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. అలాగే నేను కూడా ఎప్పుడు అందరికీ మంచిగా టిఫిన్ ఇవ్వాలని, మంచి క్వాలిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. అలాగే నాకు ఈ హైవేలో ఇక్కడ పెడుతున్నాను కదా మేడం, మా పిఎంపాలెం పోలీస్ వారు కూడా మమ్మల్ని ఎంతో సహకరిస్తారు మేడం. ఎప్పటికప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, పార్కింగ్ మీరు దగ్గరుండి చేయించుకోండి, బాగా లెఫ్ట్కి పెట్టుకోండి, ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు చేసుకోండి. వాళ్ళు కూడా తింటుంటారు మేడం. వాళ్ళు కూడా నాకు బాగుంటుంది కదా నీ దగ్గర టిఫిను, ఎక్కువ ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నానని వాళ్ళు కూడా మాకు ఎంతో సహకరిస్తారు మేడం. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా సహకరిస్తారు మేడం. పిఎంపాలెం పోలీస్ వారి పరిధిలోకి వస్తుంది మేడం. వాళ్ళు కూడా మాకు ఎప్పుడు చాలా సపోర్ట్ఫుల్గా ఉంటారు. మేము కూడా వాళ్ళకి అలా అన్నట్టుగానే వాళ్ళు ఏదైతే మాకు రిజిస్ట్రేషన్ ఇస్తారో ఆ రకంగానే ఫాలో అవుతాం మేడం. ఆ రూల్స్తోనే ఫాలో అవుతాం మేడం. బాగుంది సార్, టిఫిన్ చాలా బాగుంది. ఓకే, ఇక్కడ పెసరట్టు బాగుంది, శ్రద్ధ బాగుంది, వడ బాగుంది, సాంబార్ ఇడ్లీ బాగుంది. సార్ నా పేరు గాబ్రియల్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేనైతే రాజా నుండి వస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ టైం ఫుడ్ తిన్నాం. ఇది ఫస్ట్ టైం అండి. ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుందండి. ఏం తిన్నారు? ఇడ్లీ, పునుకులు అనేసి ఉన్నాయి, అవి తర్వాత పూరి అన్నీ బాగున్నాయి, చట్నీలు అన్నీ బాగానే ఉన్నాయి. క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ అంటే పర్లేదు. ఓకే. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. కోనసీమ టిఫిన్ సెంటర్ ఇది. నేను 7 నుంచి తింటున్నాను. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది, ఇడ్లీ బాగుంటుంది, వడ బాగుంటుంది, అన్ని ఐటమ్స్ ఆల్. ఇక్కడ ఉండే వర్కర్స్ కూడా చాలా బాగా చూసుకుంటారు. చాలా బాగుంటుంది, సర్వీస్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, మీరు ఏ టిఫిన్ ఎక్కువ తిన్నారు ఈ 7 ఇయర్స్లో? నేను ఎక్కువగా వడను, దోశ తింటాను మేడం. తర్వాత వడ తింటాను, దోశ తింటాను. తర్వాత ఇడ్లీ ఇక్కడ ఫేమస్ వచ్చేసి మాకు సాంబార్ ఇడ్లీ ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈరోజు ఈ టిఫిన్ షాప్ అయితే చాలా అంటే చాలా హైజీనిక్గా మెయింటైన్ చేశారు ప్రతిదీ కూడా. అండ్ దోశ వేసే విధానం కానీ చాలా రేర్గా పీపుల్ చాలా రేరెస్ట్ ప్రోటీన్స్ ఉన్న క్యారెట్స్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తారు టిఫిన్ షాప్స్ రన్ చేస్తున్న ఓనర్స్. ఇక్కడ సేమ్ ఆయన అన్నీ యూజ్ చేస్తున్నారు దోశ వేయడానికి. సో అదే కాకుండా వీళ్ళు కస్టమర్స్కి ఇచ్చే సర్వీస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో అందుకే వీళ్ళకి లాయల్ కస్టమర్స్ ఎక్కువ. అందుకే వీళ్ళు ఇన్ని ఇయర్స్గా ఇది రన్ చేయగలుగుతున్నారు ఇక్కడ సేమ్ స్పాట్లో. సో ఇంత హైజీన్ అండ్ క్వాలిటేటివ్ ఫుడ్, ఇంత బిజినెస్ మేకర్స్ ఎవరికైనా చాలా ఇన్స్పిరేషనల్. సో ది బెస్ట్ గైడెన్స్ ఫర్ దిస్ టిఫిన్ షాప్.